ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా సింఫనీ. ఇక దివాళీకి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ 3 సినిమాల ఓటీటీ విషయానికి వస్తే, మొదటిగా కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన కా మూవీ 5 వారాల అగ్రిమెంట్తో ఈటీవీ విన్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల్ని సొంతం చేసుకుంది. 5 వారాల అగ్రిమెంట్ కాబట్టి డిసెంబర్ 1st వీక్ అంటే డిసెంబర్ 6th ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కి వచ్చే అవకాశం ఉంది. అదీకాక ఈ మూవీ నవంబర్ 22 నుంచి మలయాళం, తమిళ వర్షన్ థియేటర్స్లో రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఖచ్చితంగా డిసెంబర్ 1st వీకే వస్తుంది అనుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు సర్ప్రైజింగ్గా ఈ మూవీ నవంబర్ 28 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్కి రెడీ అయింది. ఈ విషయాన్ని ఈటీవీ విన్ యాప్ వాళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తూ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఇక నెంబర్ 2 ఇన్ ద లిస్ట్ లక్కీ భాస్కర్. ఈ సినిమాని డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా నవంబర్ 30th నుంచి స్ట్రీమింగ్కి వస్తుంది మల్టిపుల్ లాంగ్వేజెస్లో. ఇప్పుడు ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈరోజు అఫీషియల్గా పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈ మూవీ నవంబర్ 30 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ మిస్ చేయొద్దు, చాలా బాగుంటుంది గైస్. ఇక వీడియో కంటిన్యూ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేయడానికి నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది గైస్. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అమరన్. ఈ మూవీ కూడా డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. నవంబర్ 29 నుంచి ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి వస్తుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రేపు కానీ ఎల్లుండి కానీ రావచ్చు. ఖచ్చితంగా డేట్ లాక్ చేసుకోండి గైస్. నవంబర్ 29 ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఇక్కడికి దివాళీ మూవీస్కి సంబంధించిన ఓటీటీ అప్డేట్స్. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బై బై, టేక్ కేర్ గైస్. హాయ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి. ఆ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.